హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారు? ఈరోజు కూడా మనం బైబిల్ నుంచుకుని వచనాలు చదువుకోబోయే ముందు ఒక చిన్న మాటను మాట్లాడుకుందామా? మనం ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తూ ఉంటాం కదా. సో చర్చ్కి వెళ్ళినప్పుడు మనం పాస్టర్ గారితో ఆ రోజు మనం చాలా మర్యాదగా, ప్రేమగా, అనకువగా మన డ్రెస్సింగ్ నుంచి, మన హెయిర్ స్టైల్ నుంచి అన్ని విషయాలలో జాగ్రత్తగా రెడీ అయ్యి ఇంట్లోనే మనము ఆ పాస్టర్ గారిని కలుస్తాము, సంఘస్థుల్ని కలుస్తాము, విశ్వాసులతో మాట్లాడతాము కదా. సో తిరిగి వచ్చేసిన తర్వాత మన బిహేవియర్ ఎలా ఉంటుంది? ఓకేనా? ఈ విషయంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక సండే రోజు మాత్రము మనం కనపడే ఒక పాస్టర్ గారికి, మనలాంటి ఒక నార్మల్ మనిషి పాస్టర్ గారికి కనపడాలంటేనే అన్ని జాగ్రత్తలు పడి, అంత మర్యాదతోటి, అంత ప్రేమతోటి, అనకువతోటి మనం పాస్టర్ గారి ముందు నిలబడిన మనము దేవుడి గురించి మనము జ్ఞాపకము ఉంచుకుంటున్నామా? అంటే దేవుడు చర్చ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మన ఇంట్లో ఎవరుంటారండి? అపవాది ఉంటుందా? దేవుడు ఉంటారా? మన ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనలో ఎవరుంటారు? మనలో యేసయ్య ఉంటారా? దురాత్మలు ఉంటాయా? ఎందుకంటే మనం ఇంటికి వచ్చామని అన్నప్పుడు మన జవాబు వెంటనే ఇంట్లో ఎవరుంటారు అని అంటే యేసయ్య ఉంటారు అని అనుకున్నాం ఇప్పుడే కదా. సో మనలో ఎవరు మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటల ద్వారా ఎవరు ఉంటారు అంటే దురాత్మ ఉంటుందని అయితే ఎవరు ఒప్పుకోము, చెప్పడానికి కూడా ఇష్టపడము, అండ్ ఉండడానికి కూడా మనము అనుమతించము. కాబట్టి యేసయ్య నాలో ఉన్నారు అని మనం ఖచ్చితంగా నమ్ముతూనే యేసయ్య నాతోటే ఉన్నారు అని జవాబుని మనం ఇస్తూ ఉంటాం కదా. సో జవాబునిచ్చినంత ఈజీగా దానిని మనం మెయింటైన్ చేయగలుగుతున్నామా? ఎందుకంటేనండి, పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఒక 2 hours 3 hours మనం వాళ్ళ ముందు ఎంత అనుకువగా, ఎంత మర్యాదగా మన మాట తీరైనా, ప్రవర్తనైనా, చేష్టలైనా చాలా మర్యాదగా, చాలా ఒబీడియంట్గా ఉంటాం కదండి. ఎందుకంటే చూసేవాళ్ళు, దేవుడి గురించి వాక్యం చెప్పే వాళ్ళకి మనం అంత భయపడుతున్నాము కదా. అది భయపడాలి, అది కంపల్సరీనే. కాకపోతే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, సో యేసయ్య కూడా మన ఇంటిలో మన మాట్లాడుకుంటున్నప్పుడు చెవులు మూసుకొని లేరు. మనం చూసే చూపులు, లేకపోతే ఎదుటి వాళ్ళతోటి బిహేవియర్, మన ఇంట్లో గొడవలు పడే విధానము, అవన్నీ కూడా యేసయ్య చూడకుండా కన్నులు మూసుకొని లేరండి. మనమే అంటుంటాము, మన ప్రార్థన వినండి, నా ప్రాబ్లమ్స్ని చూడండి, నాకు సమాధానాన్ని ఇవ్వండి, అలాగనే నాతో ఉండండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. మనమే యేసయ్య ఉన్నారు అని మర్చిపోయి గొడవలు పడుతూ ఉంటాం. యేసయ్య నేను ప్రేయర్ చేస్తాగానే, మనం ప్రేయర్ చేయగానే అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడి యొక్క ప్రెజెన్స్ని అడిగితే ఆయన నేను రాను, వెళ్ళిపో, చీపో అని అంటారా? అని అనరు కదా. ఖచ్చితంగా ఉంటారు. కానీ కొన్ని టైమ్స్లో మాత్రం మనం మర్చిపోయి బ్రతికేస్తున్నాము. ఓకేనండి. సో మనం ఇక్కడ నుంచి అయినా కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఇంట్లో గొడవలు జరిగినా, లేకపోతే అసమాధానపరిచే వాతావరణాలు, ఎదుటి వ్యక్తి నుంచి మనకి బాధ, కష్టము, వేదన, ఇటువంటి అవమానము, ఇవన్నీ తీసుకొస్తున్నటువంటి సందర్భాలలో మన ఇంట్లో, మన పక్షంగా, మన ఎదురుగా, మనం ఉన్న రూములో, మనం కూర్చున్న కుర్చీ ఎదురుగా యేసయ్య ఉన్నారు అని అనేసి మనం గుర్తుంచుకుందామండి. ఎందుకంటే మనము నమ్మడం మన వంతు అయితే, కార్యాలు చేయడం ఆయన వంతు అండి. ఓకేనా? మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు రొట్టెను అడిగితే పామిచ్చే దేవుడు కాదు అని అన్నప్పుడు, మనం దేవుడి ప్రెజెన్స్ని కోసం ప్రేయర్ చేసిన మనము ప్రెజెన్స్ని మర్చిపోయే విధంగా మన యొక్క బిహేవియర్ కూడా ఉండడము మంచిది కానే కాదు కదా. సో కాబట్టి ఇంట్లో ఎటువంటి వాతావరణమైనా ఉండనివ్వండి, కానీ సమాధానాన్ని కోరుకుంటూ దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలని కోరుకుందాము. మన చర్చ్లో పాస్టర్ గారికి మనం ఎలాగైతే ఒబీడియంట్గా ఉంటుంటామో, అదే విధంగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఉన్న వాళ్ళతోటి కూడా మనం అదే ఒబీడియన్స్ని మనం చూపిస్తూ ఉండాలి. ఓకేనండి. ఎందుకంటే దేవుడి యొక్క మాటలు మనల్ని, మనం వ్యక్తిత్వాన్ని మార్చే విధంగా ఉంటాయండి. ఓన్లీ బైబిల్ చదివేసేసుకొని ప్రేయర్ చేసుకుంటే సరిపోదు. మన యొక్క ప్రవర్తనలో దేవుడు కనపడాలి, మన మాటలలో దేవుడు కనపడాలి, మనలోనే యేసయ్య ఉండాలి, ఆయన ప్రేమ ఉండాలి కదా. సో కాబట్టి మనకు చెప్పిన వాక్యాలను మనము కార్యరూపంలో పెట్టాలి అని అంటే, మొదటిగా మనకు దొరికిన స్థలం ఏదైతే అంటే స్టేజ్ ఏంటంటే మన ఫ్యామిలీ, మన ఇల్లు, గృహం. ఓకేనా? ఇంట్లో ఫెయిల్యూర్ అయిపోతే కనుక, ఇంట్లో మనం గొడవలు, ఎవరైనా ఉన్నారు అని అంటే పలానా వ్యక్తి ఇంట్లో ఉన్నారు, వీళ్ళు ఉన్నంతసేపు ఇంట్లో గొడవగా ఉంటుంది, వీళ్ళ ఇంట్లోంచి బయటకు వెళితే ఇంట్లో సమాధానంగా ఉంటుంది అనేసి అనుకుంటుంటే కనుక ఆ వ్యక్తిని ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో నిలబెడదామండి. ఎందుకంటే యేసయ్య
అసమాధానపరిచే వాతావరణాన్ని సమాధానపరచగలిగిన దేవుడు, సమాధానానికి కర్త ఆయన. ఓకేనా. సో నేను చెప్పాలనుకున్నది, ఎవ్రీ మినిట్ కూడా, ఎవ్రీ సిచ్యువేషన్లో కూడా, ప్రతి అవసరతలో కూడా, ప్రతి లేమి కొదువ ఎటువంటి సందర్భంలోనైనా కూడా దేవుడు ఇంట్లో ఉన్నారు. సో ఆ ఇంటిలో ఉన్న యేసయ్యను కష్టపడే విధంగా, లేకపోతే ఇష్టం లేకుండా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయే విధంగా మన యొక్క ప్రవర్తన ద్వారా చేయొద్దు. దేవుడు వెళ్ళిపోయిన స్థలము ఇంకా 7 దురాత్మలు తీసుకొచ్చి బలంగా అక్కడ దురాత్మలు ఏల్తాయి, కానీ తక్కువ అయితే ఉండదండి. ఓకేనా. సో ఇల్లుని నరకంలాగా క్రియేట్ చేసేయడం కంటే మనము మన విశ్వాసం ద్వారా, ప్రేమ ద్వారా, నమ్మకం ద్వారా దేవుని యొక్క సన్నిధిని ఇళ్లలో ఉంచి నిలబడగలిగితే ప్రతి గృహం కూడా సంతోషంతో, సమాధానంతో, సమృద్ధిగా ఉంటుంది అన్ని విషయాలలో. ఓకేనా. బైబిల్ చదువుకుందాం, ఏకీభవించండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 27వ వచనం నుంచి, అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించెను. అంజూరపు చెట్టును చూచి యొక్క ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగురుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పునది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమేన్. సో ఒక ప్రేయర్ చేసుకుందాం, మరి ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, యేసయ్యానికి వేలాది వేల స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు తండ్రి. ప్రభా యేసయ్య నా తండ్రి, చదవన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయండి నా తండ్రి. ఎవరి కుటుంబంలో అయితే అప్పుల బాధలు, రోగాలు, సమస్యలు తండ్రి, దుఃఖం, వేదన, సమాధానం లేని స్థితుల్లో ఎవ్వరు ఉన్నా కూడా నా ప్రభా ప్రతి ఒక్కరి మీద నీ యొక్క హస్తాన్ని చాపి నీ సహాయాన్ని దయచేసి వారిని బయటకు లాగి నా ప్రభా అనారోగ్యం నుంచి స్వస్థపరిచి, అప్పుల సమస్యల నుంచి నా తండ్రి సమృద్ధిని దయచేసి ప్రభా అప్పిచ్చువారిగా నిలబెట్టి మన ప్రభు ప్రార్థిస్తూ సమాధానాన్ని దయచేసి ఇంట్లలో, గృహాలలో సమాధానాన్ని, సంతోషాన్ని, నోటి నిండా, హృదయం నిండా నవ్వగలిగేటటువంటి ఒక మంచి నేచర్ని, వాతావరణాన్ని నీవే దయచేయమని, నీవే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డల్ని కాపాడండి, నీవే నా ప్రభు ప్రతి ఒక్కరి మీద నీ కడవరి వర్షాన్ని కురిపించి నా తండ్రి మేమందరం నీ రాజ్యంలో చేరే వరకు కూడా నీ యొక్క కాపుదల, భద్రతలో మమ్మల్ని అందరినీ కూడా నిలుంచమని ప్రభు ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.